హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చక్కటి స్వీట్ రెసిపీ బెల్లం నువ్వుల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: నువ్వులు 1 కప్పు తీసుకోండి, పెద్ద కప్పుడు తీసుకోండి. బెల్లం 1 కప్పు, సేమ్ సరిపడా అదే కప్పుతోని తీసుకోండి బెల్లం కూడా. ఇలాచీలు 4, నెయ్యి 2 స్పూన్లు. మనకి సింపుల్గా ఒక 4 ఐటమ్స్తోని ఈ ఎంతో రుచికరమైన బలమైన నువ్వుల లడ్డు రెడీ చేసుకోవచ్చు. ముందుగా మనం కడాయి వేడి చేసుకుని దాంట్లో నువ్వుల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. మనకి త్వరగా ఇవి ఫ్రై అయిపోతాయి అన్నమాట. నువ్వులు కదా, తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని కొద్దిగా చిటపటలాడిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని ఒక మిక్సీ బౌల్లో ముందుగా నువ్వుల్ని కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులోనే 4 ఇలాచీలు లైట్గా కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత ఇలాచీలు బెల్లాన్ని వేసుకొని మళ్ళీ మరోసారి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ మోతాదులో మనకు వచ్చిన తర్వాత నెయ్యి వేడి చేసుకొని, నెయ్యి కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే మనం ఇలా డైరెక్ట్గా కూడా ఈ బెల్లం నువ్వుల ముద్దని లడ్డూలాగా చుట్టుకోవచ్చు. నెయ్యి మంచి ఫ్లేవర్ కోసం వేసుకున్నాము. ఇప్పుడు మనం దీన్ని మొత్తం నెయ్యి అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇవి లడ్డూలాగా చుట్టుకుందాము. మీకు కావాల్సిన సైజులో వీటిని రెడీ చేసుకోవచ్చు. మరికొన్ని నువ్వులు కూడా ఎక్కువగా తీసుకొని కూడా మనం రెడీ చేసుకోవచ్చు. ఇది బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఇది 11 ఇయర్స్ పిల్లలకి చాలా మంచిది. అలాగే కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నువ్వుల్లో మనకిది చాలా బలం కూడా. డైలీ 1 తీసుకోవచ్చు. ఇవి 1 వీక్ వరకు మనకి నిల్వ ఉంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.